మళ్ళీ ఎందుకు వచ్చావు? నే నేనెందుకు వచ్చానా? అంతొద్దు. నేనెందుకు వచ్చానా? ఇది చాలు. చచ్చే ముందు కూడా చిరంజీవి డైలాగ్ కాబట్టి. ఇప్పుడు ఎందుకు వచ్చావు? నా గురించి ఎందుకులే కానీ తమరేం చేస్తున్నారు? కనబట్లేదా? సూసైడ్. ఇంతకీ ఆ డబ్బా ఏంటి? పాయిజన్. అవి స్లీపింగ్ టాబ్లెట్స్. స్లీప్ సినిమాలు చూడటం వల్ల అలా అనిపిస్తుంది కానీ రా, 25 టాబ్లెట్లు ఇవే కాదు, ఏ వేసుకున్నా పోతారు. ఇంతకీ ఎందుకు ఇవన్నీ? చావడానికి. బాబు స్వాతిముత్యం, అది తెలుస్తుందిలే కానీ ఎందుకు అని. ఎందుకో నీకు తెలీదా? సర్లే దంతలే కానీ కాసేపు మాట్లాడుకుందామా? ఇంతకీ ఎందుకు పోదాం అనుకుంటున్నావు? నచ్చట్లేదు. లైఫ్, ప్రెషర్స్, సిచ్యువేషన్స్, ఏం చేయాలో తెలియకపోవడం, ఇవన్నీ ఆలోచిస్తుంటే మెంటల్ టార్చర్లా ఉంది. నా వల్ల కావట్లేదు. అందుకే మొత్తానికి రీజన్ లేదనమాట. ఇంతకీ దేంతో ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అదే అర్థం కావట్లేదు. సర్లే, ఇందాక అన్నట్టు కాసేపు మాట్లాడుకుందామా? నీ వాలకం చూస్తుంటే ఆల్రెడీ ఒక పాప హ్యాండ్ ఇచ్చుండాలి. అనుకున్నా, పేరేంటో అది ప్రణ్. వద్దులే, మళ్ళీ అదో కాదా. ఏం చేస్తున్నావు? చక్రాలు రా. నేనున్న సిచ్యువేషన్ ఏంటి, వెయిట్ చేసేది ఏంటి? చక్రాలు ఏంట్రా? చక్రాలే. బాగా ఆకలేసినప్పుడు ఇంత చిన్న ప్లేట్లో ఇన్ని చక్రాలు వేసుకొని 2 అరిసెలు వేసుకొని తింటే ఉంటుందిరా చారీ. స్వర్గం అనుకో. ఏట్రా? నా చక్రాలు నేను తింటాం కూడా తప్పేనా? నీ ఏంట్రా? నీ నాయి అదే మనవి. మనం అనుకొని తీసుకొని నాకు నచ్చినట్టు తింటున్నా, అది కూడా తప్పేనా? నీకు నచ్చినట్టు చేయడం ఏంట్రా? అంటే ఇప్పుడు మనది అని తీసుకొని మనకు నచ్చినట్టు చేయడం తప్పంటావు? అవును. అంటే ఇంకొకళ్ళు ఇచ్చిన దాని మీద మనకు హక్కు లేదంటావు? ఎన్నిసార్లు చెప్పాలరా? అవునవును. మరి నీ ప్రాణాల మీద మీ అమ్మా నాన్న కదరా హక్కు. రే, నువ్వు ఈ చక్రాలకు దీన్ని ముడిపెట్ట మాకు. ఇది నా లైఫ్, నా ఇష్టం. నువ్వెక్కడి నుంచి వచ్చావో నా ఇష్టం రా. యూ డోంట్ హ్యావ్ ఎ రైట్. ఎవరెవరి కోసమో ప్రాణాలు తీసుకుంటారు, దేనికోసమో ప్రాణాలు తీసుకుంటారు. ఇంటి దగ్గర ఒక అమ్మ, ఒక నాన్న, వీళ్ళెవరు గుర్తు రాలేదు కదా నీకు? ఏం చేశారా? జన్మనిచ్చారు, అంతే కదా. మాత్రం దానికే
నువ్వు వాళ్ళకి పెట్టే బాధ. నీకు ఒక కథ చెప్పనా? ఒకడున్నాడు రా నీలాగే, మంచిగా చూసుకోవడానికి అమ్మా నాన్న, మంచి లైఫ్ అంతా బాగానే ఉంది. కానీ ఓ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. సాయంత్రం అయింది, అమ్మ కంగారు పడుతోంది. పొద్దుననగా వెళ్ళిన కొడుకు ఇంకా రాలేదని. ఒక 5 ఫోన్ కాల్స్ కూడా చేశారు, నో రెస్పాన్స్. విషయం నాన్నకు చెప్పింది. వాడెక్కడికి వెళ్తాడులే, వచ్చేస్తాడులే అనుకున్నాడు నాన్న. రాత్రి అయింది, నాన్న కూడా భయపడుతున్నాడు. నాన్నకు భయంగా ఉన్న అమ్మకు ధైర్యం చెప్పాడు. తెల్లారింది, ఫ్రెండ్స్ని అడిగారు, తెలీదన్నారు. అదే రోజు మధ్యాహ్నానికి కొడుకు శవంగా ఇంటికి వచ్చాడు. ఆ తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పను. ఈ విషయం పైన ఉన్నోడికి తెలిసింది, తట్టుకోగలడా? ఇదే విషయం నువ్వు వింటే తట్టుకోగలవా? నా దగ్గర బ్రతకడానికి ఏముందనరా? నువ్వు రైటర్ అవ్వాలనుకున్నావు కదా? రైటర్ అంటే ఏంట్రా? రైటర్ అంటే పోనీ నేను చెప్పనా? రైటర్ అంటే కథకు బ్యాక్ బోన్ లాంటి వాడు. మనల్ని ఆ కథలోనే ఉంచాలి. ఆ క్యారెక్టర్ ఏడిస్తే మనం బాధపడాలి, ఆ క్యారెక్టర్ సంతోషపడితే మనం ఆనందపడాలి. అది రైటింగ్ అంటే. అతను రైటర్ అంటే. ఈ చిన్న చిన్న కారణాలకి చనిపోకూడదురా. మళ్ళీ స్టార్ట్ చేయి. ఏమో రేపు నువ్వే నెంబర్ 1 రైటర్ అవ్వచ్చేమో, ఎవడో తెలుసు. రేపేం జరుగుతుందో ఎవడికి తెలియదురా. స్టార్ట్ చేయి. వీడు చూడండి, మళ్ళీ స్టార్ట్ చేశాడు. దీన్నే స్వయ ప్రేరణ అంటారు, అంటే సెల్ఫ్ మోటివేషన్. సో మీతో మీరు ఒక్కసారి మాట్లాడి చూడండి. మనం ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఎన్నో కుక్కలు ఉంటాయి, అవి మొరుగుతూనే ఉంటాయి. మొరగటం కుక్క లక్షణం. దాన్ని చూసి మనం ఆగిపోతే ఎలా చెప్పండి? సో don't stop and never give up. Love you all.